జూన్ 19 నుండి వెస్టిండీస్ వేదికగా సూపర్ 8 ప్రారంభం కానుంది. టీమిండియా తన మొదటి సూపర్ 8 మ్యాచ్ని ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న అంటే గురువారం రోజు ఈ మ్యాచ్ జరగనుంది. సూపర్ 8 జరగబోయే వెస్టిండీస్ పిచ్చులకు యుఎస్ఏ పిచ్చులకు చాలా వ్యత్యాసం ఉంది. యుఎస్ఏ పిచ్చులు స్లోగా ఉండడంతో తక్కువ స్కోరు నమోదయ్యాయి. కానీ వెస్టిండీస్ పిచ్చులు అలా కాదు, బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తాయి. అలానే స్పిన్నర్లకు కూడా వికెట్ నుండి మంచిగా సపోర్ట్ లభిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అలానే కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని కీలక మార్పులు జట్టులో చేయనున్నారు. మొదటగా ఓపెనింగ్ కాంబినేషన్ చేంజ్ చేయాలని భావించినప్పటికీ జైస్వాల్ కూడా అంత గొప్ప ఫామ్లో లేకపోవడంతో అతిగా ప్రయోగాలు చేయకుండా కోహ్లీనే ఓపెనర్గా కొనసాగించనున్నారు. వన్డౌన్లో పంత్ యథావిధిగా రానున్నాడు. ఇక దూబే వరుసగా విఫలమవుతున్నాడు అని మొదట్లో టెన్షన్ పడినప్పటికీ తాజాగా అతడు యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో సూర్యతో కలిసి మంచి ఆట తీరు కనబరిచి జట్టుకి అండగా నిలిచాడు. అందులోనూ శివన్ దుబే స్పిన్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలడు కాబట్టి అతన్ని పక్కన పెట్టి జైస్వాల్ ని లేదా సంజుని ఆడించాలనే ఆలోచనని జట్టు ప్రస్తుతానికి విరమించుకుంది. ఇక ఆల్రౌండర్ జడేజా ఈ ప్రపంచ కప్ లో అన్ని విభాగాల్లో విఫలమయ్యాడు. అతన్ని పక్కన పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ అతడి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జట్టు మరో అవకాశం ఇవ్వనున్నారు. అయితే ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ని మాత్రం పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ కి జట్టులో స్థానం దక్కనుంది. కుల్దీప్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు కలిసి వెస్టిండీస్ లో స్పిన్ పిచ్లపై విజృంభిస్తారు అనేది జట్టు ఆలోచన. మరి జట్టు యాజమాన్యం ప్రణాళిక సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.